డైలీ టేస్ట్ ది డైలీ. ఇక మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వీరికో పరిశ్రమ నుంచి నిత్యం వెదజల్లుతున్న కాలుష్యం వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని తండావాసులు పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు. కంపెనీ కాలుష్యంతో సమీపంలో ఉన్న చిన్న గుట్ట తండాను కాలుష్యం కమ్మేస్తుందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి పరిశ్రమ నుంచి వెదజల్లే కాలుష్యం ద్వారా తండావాసులు అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని వెంటనే పరిశ్రమను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి విర్కోస్ కంపెనీ నుంచి ఆ కంపెనీ యొక్క బ్యాడ్ స్మెల్ తండకు రావడం వల్ల చిన్న చిన్న పిల్లలు, పెద్ద మనుషులు, హార్ట్ పేషెంట్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడడం, మరియు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ఆ కడుపులో ఉన్న పిల్లలు వాళ్ళకి ఇబ్బంది కావడం, మరియు పెద్ద మనుషులకు ఇబ్బంది కావడం, జ్వరాలు రావడం, దగ్గు రావడం, కడుపు ఉబ్బిపోవడం, అటువంటి సమస్యలు రావడం జరుగుతుంది. ఇంకోటి గత కొన్ని రోజులుగా వీళ్ళకి చెప్పడం ఇట్లా జరిగింది. అంటే వీళ్ళు ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ చేయలేదు. అందుకే మేము ధర్నా చేయడానికి మెయిన్ కారణం ఆల్రెడీ ఇన్ఛార్జ్ చెప్పినాం, ప్రొడక్షన్ మేనేజర్ ఇట్లా చెప్పినాం, మళ్ళీ కంపెనీ జీఎం ఇంతవరకు ఫోన్ ఇట్లా రెస్పాన్స్ చేయలేదు. దీనిపై ఖచ్చితంగా ఆ కంపెనీ యొక్క స్మెల్ బంద్ అయ్యేంత వరకు మేము ఖచ్చితంగా ధర్నా చేస్తామని మేము కోరడం జరుగుతుంది. ఎందుకంటే మాకు వెంటనే న్యాయం చేయాలి. ఆ తండల ఉదండాపూర్ రిజర్వాయర్ కింద సర్వం కోల్పోయినా మేము తండవాసులం. అక్కడ ఏమైనా పిల్లలకు ప్రాబ్లం వస్తే వాళ్ళకు ఆసుపత్రులకు డబ్బులు లేకపోవడం, అంటే ఈ స్మెల్ వలన ఆ చిన్న చిన్న పిల్లలు హాస్పిటల్కి పోవడం, అటువంటి సమస్యలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కంపెనీ స్మెల్ వెంటనే బంద్ చేయాలి. అంతే. మొత్తం డ్యామ్లో కొని ఇచ్చిన పైసలు అప్పులకు దానికి దీనికే ఖర్చు పెట్టుకున్నాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. పుట్టే పిల్లలు ఏం చేస్తున్నారు అంటే రోజు హాస్పిటల్ పోకడారు, రోజు హాస్పిటల్ ఉన్న పైసలు అయిపోయినాయి. అది తీసుకుపోయి గుడకంగా జడ్చర్లో పోయి కిరాయి రూమ్ తీసుకొని ఉంటేనే పిల్లలకు ఆ హాస్పిటల్ ఖర్చు జర తప్పుతుంది. ఆ ఖర్చులు ఎక్కడ భరించాలి, ఈ ఖర్చులు ఎక్కడ భరించాలి సార్? మా చేను పక్కనే కంపెనీ పక్కనే చేను ఉంది, కొంచెం పొంగ ఒక అర్ధ ఎకర చేను ఉంది. చేనులోకి ఇట్లా పోతే నైట్ పగులు మొత్తం వాసననే గబ్బు వాసన, పీపీ వాసన వస్తుంది. నైట్ కానీ పగులు కానీ ఇంట్లో వరకు ఏమన్నా సాయంత్రం